32 ఏళ్ల కింద ఇక్కడ గుడిసెలు ఉన్నటువంటి తీసేసి 165 మందికి దాదాపుగా ఆనాడు శ్రీనివాస్ యాదవ్ గారు అట్లానే చంద్రబాబు నాయుడు గారు కలిసి సింగిల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిండ్రు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నటువంటి పేదలందరూ కూడా మరి ఇప్పుడు నేను పైకి పోతుంటేనే కింద పడిపోతున్నాయి ఒక్కొక్కటి పెచ్చలుడి చెత్తు భీములు పడిపోయిన ఇండ్లు కూడా ఉన్నాయి. భయంకరమైన పరిస్థితి ఉన్నది. మరి ఈ 165 కాకుండా అదేదో డిస్టర్బ్ చేస్తారు ఎవరు, ఈ 165 కాకుండా మరి ఇంకా కూడా దాదాపుగా 165 మందికి ఇండ్లు రావాలనేటటువంటి ఆలోచన అందరికి ఉన్నది. పట్టాలు ఉన్నాయి, అందరికి ఇల్లు లేవు. అటువంటి సందర్భం ఉంది కాబట్టి మరి ఇండ్ల కోసం అడుగుతా ఉన్నాం. అందుకే మాట్లాడండి ఒకసారి, బాగుంటుంది అంతేనా? 70 లక్షలు పెట్టి మరి పేదవాళ్ళందరూ కలిసి ల్యాండ్ కంప్లీట్ గా గవర్నమెంట్ కి ఇస్తే ఇల్లు కట్టిస్తామన్నారంటే అట్లా కూడా ల్యాండ్ ఇచ్చిండ్రు, అయినా సరే ఇల్లు కట్టలేదు. మరి గౌరవనీయులు ఇక్కడ ఉద్యమకారులు పద్మారావు గారు శాసనసభ్యులుగా ఉన్నారు. ఆయన కేసీఆర్ గారికి దగ్గర మనిషి, కేటీఆర్ గారికి కూడా దగ్గర మనిషి. మరి ల్యాండ్ ఉన్నప్పుడు కూడా ఇల్లు కట్టలేదు అని ఇక్కడ వాళ్ళందరూ కూడా బాధపడుతున్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. కట్టి ఉండాల్సింది ఇప్పటికే. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ సర్కార్లు మాత్రం గత 2 ఏళ్ల నుంచి చూస్తుంటే పెద్దగా నమ్మకం ఏమో అనిపిస్తలేదు. వాళ్ళు చెప్పింది ఒకటి చేసేది ఒకటి లెక్క ఉన్నది. వాళ్ళు చెప్పింది ఏదో ఒకటి కూడా మొదలు పెట్టలేదు. వాళ్ళ మీద అయితే డౌటే కొడుతుంది. మరి పోయినసారి 2 టర్ములు కూడా ఎమ్మెల్యేగా, డిప్యూటీ స్పీకర్గా, మంత్రిగా ఉన్నటువంటి పెద్దలు పట్టించుకొని తను చేసి ఉంటే బాగుండేది, కానీ చేయలేదు. కాబట్టి ఇప్పుడు మనకున్న పరిస్థితి ఏంటంటే ఇండ్లు ఊడి పడిపోతా ఉన్నాయి, చెత్త ఊడి పడిపోతా ఉంది. మరి ఏదన్నా డేంజర్ అయ్యే లోపలనే గొంతు నొక్కేస్తాం మనం, ఏదైనా డేంజర్ అయ్యే లోపలనే మరి దీనికి మంచి ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి మీ అందరి తరఫున నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, నేనైతే మీ అందరికీ తెలుసు 20 ఏళ్ల నుంచి తెలంగాణ కోసమే తిరుగుతూ ఉన్నాం. 20 ఏళ్ల నుండి మీ మధ్యలోనే ఉన్నా, కానీ ఎన్నడూ డైరెక్ట్గా మిమ్మల్ని కలిసే అవకాశం రాలేదు. ఈ రోజు వచ్చింది. ఇవాళ నేనైతే సంతకం పెట్టే పొజిషన్లో లేను. ఇవాళ నేనైతే బీఆర్ఎస్ పార్టీతో కూడా లేను. మరి ఆ విషయం కూడా మీకు చెప్పాలి మంచిగా, ఎందుకంటే నేను ముందోటి ఎన్కోటి చెప్పేదాన్ని కాదు. ఇవాళ నేను బీఆర్ఎస్ పార్టీతో కూడా లేను. కానీ నేను చేయగలిగేది ఏంటిది, ఒకటి గట్టిగా పిడికిలు బిగించి కొట్లాడగలుగుతా. అది మాత్రం మీ పక్షానే తప్పకుండా చేస్తా. ఎందుకోసం అంటే అడిగేటోళ్ళు ఉంటేనే దేంట్లైనా ముందడుగు పడుతుంది. మీకు ఒక మాట చెప్పాలి. ఇవాళ పొద్దున మేము అంబర్పేటకి పోయినాం. అక్కడికి మా ప్రోగ్రామ్ ఏంది, మేము యాక్చువల్లీ జాగృతి సంస్థ 20 ఏళ్ళ నుంచి ఉన్నది మనది. అయితే జాగృతి జనం బాట అనే కార్యక్రమం పెట్టుకొని రోజు ఒక దగ్గర తిరిగి ఇట్లా సమస్యలు చూస్తున్నాం. ఇవాళ అంబర్పేట పోతున్నామని మన ప్రోగ్రామ్ నిన్న ఇచ్చినాం. ఎంత ఘోరం అంటే ఈ ప్రభుత్వం, అంబర్పేటకు పోయి మేము ఒక రోడ్డు చూసేది ఉండే, రాత్రికి రాత్రి దొంగల లెక్క రోడ్ వేసేసింది. మేము భయవరకు ఆడ రోడ్ ఉంది. అయితే నాకు సంతోషమే, మా ప్రోగ్రామ్ ఏదో వాళ్ళు ఫెయిల్ చేద్దాం అనుకున్నారు కానీ సక్సెస్ అయినట్టే, ఎందుకంటే ప్రజలకు కావాల్సిన పని జరిగింది. మేము పోయిందే ఆ రోడ్ చూడడానికి, వాళ్ళ రోడ్ రాత్రికి రాత్రి వేసేసారు. అంటే జాగృతి పోతుందంటే ఆ మాత్రం కదలిక వస్తుంది ప్రభుత్వంలో, ఆ మాత్రం కదలిక వస్తుంది అధికారుల్లో, అంటే అదే విజయం అని నేను అనుకుంటున్నా. అందుకే అదే నమ్మకంతో సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం తప్పకుండా చేస్తాను. నా శాయశక్తులా నేను ఆ ప్రయత్నం చేస్తాను. मैं बहुत जिद्दी हूँ, कभी कुछ एक काम ठान लिए तो छोड़ते नहीं हम. हमारा नाम ऐसा है, बदकमा एक बार सर पे उठाए तो नीचे नहीं रखते, बोनम उठाए तो नीचे नहीं रखते. वैसे ही किसी मुद्दे को उठाए तो हम नहीं छोड़ते जब तक वो खत्म नहीं होता.